ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఎప్పుడు మంచిగా ఉండే మన రాఘవ్ గారు మంచి పేరు కన్నా చెడ్డ పేరే తెచ్చుకోవడం చాలా కష్టం అంటున్నారు. ఇంతకీ ఇలా ఎందుకు అంటున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. హలో సార్, నమస్తే మేడం. నమస్కారం అండి. తాగొచ్చాడు మేము ఉంటాం తెలీదా అని మీకు అనుకోవచ్చు. తెలిసే బలిసే తాగొచ్చాను లేకపోతే ఏంటండి ఎవరు చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు, ఎంతో మంచి పేరు. అంత అబద్ధం ఎవరు చెప్పారు? మేడం కొంతమంది అనుకుంటారులేండి మా వాళ్ళు బాబు స్కిట్ వరకు వదిలేండి. ఎవరన్నా సరే అప్పులు ఎక్కువైతే తాగుతాడు, లేదంటే కొందరు తెప్పలు ఎక్కువైతే తాగుతారు. నేను మంచి పేరు ఎక్కువైపోయి తాగుతున్నానండి బాబు. నాకు ఈ మంచి పేరు అస్సలు వద్దండి. ఐ వాంట్ బ్యాడ్ నేమ్. ఏమన్నా నాకున్న గుడ్ నేమ్ రోజు రోజుకి ఆనకొండలా పెరిగిపోతుందండి బాబు. ఎంత మంచి పేరు చూపిస్తాను చూడండి. నాకు ముద్దు కావాలి. మీలాంటి మంచి వాళ్ళు ఒక ముద్దు అడిగితే ఎందుకు ఇవ్వను? ఒక్కటేంటి 100 ముద్దులైనా ఇస్తాను. మగడు ముద్దు అడిగితే చెప్పు తీసుకుని కొడతాను అనాలండి. ఇలాంటి గుడ్ నేమ్ నాకు. ఐ వాంట్ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలంటే మన పక్కన మళ్ళంటూ ఇంకో షెడ్డోడు ఉండాలి కదండి. ఒకడు ఆడు ఎక్కడున్నా ఎతగాలి. ఆయన ఇప్పుడు తెచ్చుని ఈరోజు బ్యాడ్ నేమ్ తెచ్చుంటాం చూడండి. ఇప్పుడు అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బై బాయ్, గుడ్ బై. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? మంచివారు ఫ్రాంక్ చేసి ఉంటారా? ప్రాంక్ ఏంటి? నేనే తన్నాను. అసలు నీ గుమ్మం మీద కాదు, నీ గుమ్మం మీద. మీరు తాగారా? ఏమీ లేదులే, ఎవడో బర్త్డేకి వెళ్ళి ఉంటారు, కూల్ డ్రింక్ లో కలిపిచ్చే ఉంటారు. అదే బాబు, రోజు రోజుకి మనం మంచి పేరు ఎక్కువైపోయింది. అబ్బో రాఘవ అంత ఎంత అన్నాడు, మన బ్యాడ్ నేమ్ కావాలి. బ్యాడ్ నేమ్ రావాలా? అయితే 4 స్కిట్లు చెడదొబ్బేంటి, అదే వస్తుంది. అబ్బు మొత్తం మడతెట్టేస్తారా? ఓకే. ఎలాగా మనకి బ్యాడ్ నేమ్ రావాలి? బ్యాడ్ నేమ్ రావాలంటే ఓ పని చేద్దాం. ఈ రోజు ఇంటి ఓనర్ వస్తాడు రెంట్కి, డబ్బులు ఏమో రెంట్ ఏమో ఏం పీక్కుంటా పీక్ అని చెప్పి అంతేనే అడుగు. ఏం చేయాలి చెప్పు. ఇదిగో కాలర్ పైకెట్టు, గుండితి చేతులు పైకెట్టు. అశోక్ ఏంటయ్యా ఇవాళ 1వ తారీఖు చెప్పడానికి వచ్చావా? ఇలాంటివే వద్దు. నేనేం చెప్పాను, 1వ తారీఖు కల్లా నా డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇవ్వాలని చెప్పాను కదా. రెంట్ ఉందండి, కాకపోతే పూలే దొరకలేదు ఇంకా. ఇదిగో ఏమయ్యా సార్, ఏం చెప్పాను బిండ వద్దని చెప్పానా? వెనక్కి పెట్టి కాలరా, ఇలా పెట్టు, చాతి పైకి లేపు, తిరిగా. ఏంటి రెంటు ఇవ్వను. పాపం మంచోడండి, మనోడి దగ్గర సమయానికి డబ్బులు లేవనుకుంటా. మంచోడంటే రెంట్ ఇవ్వను. ఇంత పెద్ద మనిషి నన్ను పట్టుకుని ఇలా కొడుతున్నాడు అంటే కనుక అవి దీవెనలతో సమానం. ఇదిగో బాబు, ఈ నెలది నెక్స్ట్ నెలది కలిపి నెక్స్ట్ ఇయర్ ఇచ్చేసా, ఏం పర్లేదు. నువ్వు మంచోడు అయ్యా, ఇక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్తావు చెప్పు. ఎక్కడ మనిషి బాబు చెడ్డ పేరు సంపాదించుకుందామంటే అసలు సొసైటీ కోఆపరేట్ చేయకుండా. అసలు సొసైటీ కోఆపరేట్ చేయట్లేదు కదా. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? పిల్లాన్ని పట్టుకుని 4 ఉతికేవనుకో, అర్జెంట్కి వెళ్ళి మీ ఆవిడని తీసుకొచ్చాయి. ఎవడి కదా మీ ఆవిడ జుట్టు పట్టుకుని రోడ్డు మీద తీసుకొచ్చి 4 పీకితే 10 కొంపలు తిరిగింది. మా ఆయన చెడ్డోడు అంటదే. అప్పుడు సముద్రంలో కెరటాలు వచ్చినట్టు మనకి బ్యాడ్ నేమ్ అలా వచ్చేస్తూనే ఉంటది. మా ఆవిడ కొడతదేమో.
కమాన్ బయటికి రా. తాగొచ్చారా? Yes. అయ్యో బాబు, నా బంగారు కొండ ఎన్నాళ్ళకి తాగొచ్చాడు. మీ ఆయన తాగొచ్చాడే రెండు తిట్టాలండి. బా అన్నయ్య గారు, ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అబ్బా మా ఆయన తాగుబోతు. తాగుబుద్ధి కాదు, ఏదో చెయ్యాలంటే ఎలాగంటదేట్రా ఆంబూతు చెప్పేది ఏంటంటే అసలు చెల్లమ్మ ఆడంత అలా కొడుతుంటే రెండు తిరిగి కొట్టొచ్చు కదవే. మా ఆయన నన్ను కాక మీ ఆవిడ్ని కొడతాడా? కొట్టి కొట్టి అలసిపోయారు గాని నా మంచి మొగుడు కోసం మంచి ఫిల్టర్ కాపీ పెట్టుకొస్తాను, ఉండండి. ఇలాగైతే నాకు చెడ్డ పేరు ఎలా వస్తుంది రా అశోక. ఒక పని చేద్దాం, అక్క గల్లీలో ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. అయ్యి బాబోయ్, ఆడిని వేసేసావంటే మొత్తం ఊరంతా చెడ్డ పేరు వచ్చేద్దే. మన ఊర్లో రౌడీ షీటర్ ఉన్నాడా? మామూలుగా ఉండదు, పద వెళ్దాం. ఇక్కడ ఉంటాడు బయటికి మామూలుగా పిలిస్తే రాడు కదా, రాడు. ఆడు ముందే మనం పోయించేస్తాం. ఎవడాడు తలుపుని అట్లా కొట్టిండే ఎవడాడు? ఒరే మన ఊర్లో రౌడీ షీటర్ ఉన్నాడు అన్నావు కానీ ఊరంతా ఉన్నాడని చెప్పలేదేమరా నువ్వు? ఆ ఊరంతా ఉండి చంపేవనుకో ఊరంతా బ్యాడ్ అయిపోతాం మనం. ఊరంతా చట్నీ వస్తుంది. ఎవడో చూడండి. అరే రా, ఏమరా తమాషాలుగా ఉందా నీకు? ఏం చేయలేవు నువ్వు, కామెడీ చేస్తాను అనుకుంటున్నావా? అరే రశ్మి భయపడతాదేమో రాటిగా చూడకరా బాబు. అదిరా నువ్వు శబాసిరా. అదే దేవుడు ఉన్నాడు, వెంటనే ఎస్ఐ గారిని పంపించాడు. ఇప్పుడు చూడు మనకు చెడ్డ పేరు వస్తుంది. నా ఏరియాలో ఇలాంటి క్రైమ్ జరిగిందంటే 24 hours లో చేసిన నేను పట్టుకుంటా. ఏమంటే 24 గంటలు ఎందుకండి బాబు, ఎక్కడే ఉన్నాను కదా, ఇప్పుడే పట్టేసుకోండి. ఇక్కడ క్రైమ్ జరిగింది, పిల్లడు పక్కెళ్ళాడు. నేనే సార్, నేనే చంపాను సార్. నా మంచోడు, చిన్నపిల్లడు, బుజ్జు మంచోడులా ఉన్నావు. చెప్తే అర్థం చేసుకోరా మీరు. చెడ్డ పేరు కోసం ట్రై చేస్తున్నాను కదా, అందరూ ఎంత మంది చెడ్డోళ్ళు ఊర్లోనే నన్ను ఇలాగే పాప మంచోడు అని మడతెట్టి పక్కన పెట్టేస్తారా? మీకు ఇప్పుడు దారిలో పని ఏమైనా ఉందా? 2 నిమిషాలు చిన్న పని ఉంది, అది చూసుకుంటే చెప్తాను. ఈలోగా నేను జైల్లో కూర్చుంటాను. అది కాదు. మాట్లాడుతూ ఇంకేం మాట్లాడుతూ నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను. ఎస్ఐ గారు మా ఓడే సరదా పడుతున్నా కదా, 2 రోజులు జైల్లో పెట్టుకుని సరదా తీర్చేయండి. ఆడు సరదా తెచ్చాను 2 రోజులు ఎందుకు, అరగంట చాలు. అవునా? ఆ. తీర్చండి మరి. ఇప్పుడు ఇచ్చేస్తాను నేను చూడు. ఇదే ఇచ్చేస్తాను. అయ్యో బాబు, మా ఆయన ఎంత ముద్దుగా నడుస్తున్నాడు. ముద్దుగా కాదే, ఎస్ఐ గారు పట్టుకుని ముద్దగా కొట్టేశారు రా అశోక. ఏమైందిరా? జైల్లో కూర్చున్నానా, ఎస్ఐ గారు 3 లాఠీలు పట్టుకుని వచ్చారు, వెనక్కి 2 లాఠీలతోటే వెళ్ళారు. నీకు దండం పెడతాంటారు బాబు, ఎలా నాకు చెడ్డ పేరు వద్దురా బాబు, మంచి పేరే తీసుకొచ్చావు. నాకు మళ్ళీ నాకు చెడ్డ పేరు అయితే ఎలాగే ఉంటాను నేను. బాత్రూమ్ కని చెప్పి పారిపోతావు, పట్టుకోండి రండి. ఖుష్బు గారు ఏమి ఇస్తారు? మంచి కామెంట్సా చెడ్డ కామెంట్సా? మంచి కామెంట్స్. బాగుంది, మీ స్కిట్ బాగుంది, మీ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది, మీ ఎంట్రీ, మీ క్యారెక్టరైజేషన్ అందరూ బాగా చేశారు. అందరూ ఫ్రెండ్ క్యారెక్టర్ అందరూ బాగా చేశారు. వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు ఎన్నో మంచి క్యారెక్టర్లు వేశారు, ఈ క్యారెక్టర్ అవసరమా? బాగుంది, చాలా బాగా వేశారు. నిజంగానే అందరూ మంచివాళ్ళు అంటే కొన్ని పనులు చేయడానికి ఉండదు మనకి, లాక్ అయిపోతాం సార్, దొంగసాటిని చేయవలసి వస్తుంది, ఎవడన్నా చూస్తాడే. అయితే అంత స్కిట్ అంత ఫ్లోలోని శాంతకుమార్ గారు వచ్చినప్పుడు ఆయన డామినేట్ చేశాడు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మా జడ్జెస్ వాట్ కైండ్ ఆఫ్ స్కోర్స్ ఇస్తారో చూద్దాము. కృష్ణ భగవాన్ గారు, సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18